100వ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2040 విజన్తో ముందుకెళ్తున్నట్లు తెలిపింది. ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసి అభివృద్ధి చేసిన NVS-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన వెంటనే నారాయణన్ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. NVS-02 ఉపగ్రహం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలు అందించనుందని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఉపగ్రహాల కక్ష నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు దోహదపడనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. దేశానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో రూపొందించినట్లు తెలిపారు. 100వ ప్రయోగం వరకు సాగిన ఇస్రో పయనంలో సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఇస్రో చైర్మన్ 2040 విజన్తో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.